अस्सलामुअलैकुम आदाब, मैं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद बीआरएस पार्टी को एक और झटका। कबायली सरपंचों, एमपीटीसी और आईटीडीए डायरेक्टर्स की एक बड़ी तादाद कंदी श्रीनिवास रेड्डी की मौजूदगी में वज़ीर सीतक्का के हाथों कांग्रेस में शामिल। रियासती वज़ीर व आदिलाबाद पार्लियामानी इंचार्ज वज़ीर सीतक्का का दौरा निर्मल। पार्लियामानी इंतखाबात जीतने के मकसद से हर कारकुन को सख्त मेहनत करने का दिया मशवरा। आदिलाबाद में लारी ओनर्स और ड्राइवर्स ने मरकज़ी हुकूमत के ख़िलाफ़ किया एहतजाज। हिट एंड रन मनसूख करने का मुतालबा। और अब ख़बरें तफसील से। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने गुज़िश्ता साल की तल्ख़ यादों को भुला दिया है और आदिलाबाद ज़िला इंचार्ज वज़ीर सीतक्का की आमद के साथ नए साल में दुगना जोश व खरोश के साथ काम कर रहे हैं। हल्के पर अपनी गिरफ्त बरकरार रखने वाले कंदी श्रीनिवास रेड्डी ने पार्टी को मजबूत बनाने पर तवज्जो मरकूज़ की है। ज़िला इंचार्ज वज़ीर सीतक्का और असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी के मुश्तरका जदोजहद से, जो कि आइंदा पार्लियामानी इंतखाबात में कामयाबी हासिल करने का मकसद रखते हैं, बीआरएस के कई अहम कायदीन पहले ही पार्टी में शामिल हो चुके हैं। चारशंबे के रोज़ निर्मल में मुनक़िदा जायज़ा इजलास में बीआरएस पार्टी के कबायली सरपंचों, एमपीटीसी और आईटीडीए डायरेक्टर्स की एक बड़ी तादाद ने इंचार्ज वज़ीर सीतक्का की मौजूदगी में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। इंचार्ज वज़ीर सीतक्का ने पार्टी में शमूलियत इख्तियार करने वालों को पार्टी खंडवा पहनाकर खैर मकदम किया। రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వివిధ పార్టీ నాయకుల, సర్పంచులకి, ఎంపీటీసీలకి, వైస్ ఎంపీపీలకి అందరికి కూడా పేరు పేరున మనసా వాచా కర్మేణ స్వాగతం పలుకుతున్నాం। మీ అందరూ కూడా ఇంతవరకు పోరాడింది ఆదిలాబాద్ కోసమే, ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే। విభిన్న పార్టీలలో ఉండవచ్చు మనం, కానీ మీ గుండె లబ్ధం అన్నది, మీ సంకల్పం అంతా కూడా ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలా, ఆదిలాబాద్లోని గ్రామాల అభివృద్ధి చెందాలని ఇన్నాళ్ళు పరితపించినాం। ఆ లక్ష్యం కోసమే ఈరోజు మీరంతా, మనమంతా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరినాం। ఇందులో చాలామంది గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం చాలా సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే, వారి రాజకీయ జీవితాల్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించిన వాళ్ళే। వాళ్ళందరికీ కూడా తిరిగి మీ సొంత ఇంటిలోకి స్వాగతం, సుస్వాగతం। మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది। పాత కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేస్తూనే కొత్త కార్యకర్తలందరినీ కలుపుకపోతూ అందరం కలిసి ఈ వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 65,000 నుంచి 75,000 మెజార్టీని మేము టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది। రేవంత్ రెడ్డి అన్న గారు మొన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఒకటే చెప్పడం జరిగింది, కంది శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఆధ్వర్యంలో మీరు ఎట్లయినా పనిచేసి ఆదిలాబాద్ పార్లమెంటుని అటు సూర్యుడు ఇటు పొడిచినా కూడా 600 కూడా గెలిపించుకొని రావాలన్నటువంటి లక్ష్యం నిర్దేశనం చేయడం జరిగింది। అందరి సహకారంతో అందరినీ కలుపుకపోతూ ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ని గెలిపించుకోవాలా। అందరు సర్పంచులకు కూడా, అందరు ఎంపీటీసీలకు, వైస్ ఎంపీపీలకు మీ అందరి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి నేను ఆహ్వానిస్తున్నా, స్వాగతం పలుకుతున్నా। మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటది। అలాగే మొన్న మా మామ భోజిరెడ్డి మామ, మా వెంకటరెడ్డి కాక ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పట్ల ఆకర్షితులై, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై వాళ్ళు పోసిన పులుగం ఈరోజు ఇంత పెద్ద బలగంగా తయారైంది। సో మీరందరూ కూడా జాయిన్ అయినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు తీరును చూసి మరి ఎంతోమంది ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు। ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఏదైతే నియోజకవర్గం ఉందో, ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 40 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్లు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు మరి 10 మంది ఎంపీటీసీలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నాం. అక్కడటువంటి స్థానిక నాయకులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, ఇప్పుడే వచ్చినటువంటి నాయకులతో అందరితో సమన్వయం చేసుకొని రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. ఆ తర్వాత వచ్చేటువంటి జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకొని కష్టపడేటువంటి కార్యకర్తకు అందలం ఎక్కించే అవకాశాన్ని, అదేవిధంగా పదవులను అందించే అవకాశాన్ని కూడా మేము ఈ యొక్క పార్లమెంటునే టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి నెక్స్ట్ మంత్ నుంచి కూడా మరి 6 గ్యారంటీల యొక్క అమలును ప్రతి గ్రామంలో అమలు చేసి ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ. आदिलाबाद जिला इंचार्ज वजीर सीतक्का ने हर कारकुन पर जोर दिया है कि वह आइंदा पार्लियामानी इंतखाबात जीतने के मकसद से सख्त मेहनत करें। वह निर्मल ज़िले में मुनक़िदा कांग्रेस के जायज़ा इजलास में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। इन्होंने कहा कि आदिलाबाद खूबसूरत जंगलात का ज़िला है और ये बदकिस्मती की बात है कि यह ज़िला तरक्की में बहुत पीछे रह गया है। इसकी वजह साबिक़ा हुक्मरानों की गफलत है। इन्होंने कहा कि नई बनने वाली हुकूमत पर ज़िले की तरक्की के हवाले से बहुत ज़िम्मेदारियाँ हैं। इन्होंने वाज़ह किया कि ये अवाम की हुकूमत है और अवाम को दिए गए हर गारंटी स्कीम को कांग्रेस हुकूमत नाफिज करेगी। इससे हम बीजेपी को मुल्कर नोबल चेहरा అధికారులు తప్పు చేస్తే ఎక్కడికైనా అన్యాయం జరిగితే వాళ్ళు మా దగ్గర కళలు కన్నా మనం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మన ముఖ్య ఉద్దేశం మన పార్లమెంటు సభ్యుని మన గౌరవ పెద్దలు మన పార్టీ నాయకులు ఈరోజు రాహుల్ గాంధీ గారికి కానుక ఇవ్వాలని చెప్పి మనం అందరం కలిసి గట్టిగా పనిచేయాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మనం పనిచేసి తప్పకుండా మనం విజయం సాధించి ఈ యొక్క పార్లమెంటు అక్క ఇన్ఛార్జీలు కాబట్టి సీతక్క గారు ఇన్ఛార్జీలు కాబట్టి వారికి మనం కానుక ఇచ్చి మనం మా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి పంపే వరకు మనం ప్రయత్నం చేయాలని చెప్పి తప్పకుండా ఇది మనం సాధించుకుంటామని చెప్పి మా అందరితో మన అవకాశం మీ అందరికీ నేను చెప్తున్నా. మన ప్రధాన ప్రత్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ లో బీజేపీతోనే మనకు పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ అనేది కథమైంది. ఎవరు కూడా టీఆర్ఎస్ గురించి సమీక్షించాల్సిన పని లేదు, కానీ బీజేపీతో మన పోటీ ఉంటుంది. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోండి, 2014 తర్వాత ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో చిన్న చిన్న నాయకులు, మంచి నాయకులు ఎవరైతే పార్టీని వదిలిపెట్టిపోయిందో, అందులో మంచి నాయకులు ఎక్కడైతే అకామిడేషన్ చేయగలుగుతామో వారందరినీ మంచి మనసుతో పవిత్ర హృదయంతో తిరిగి మొదటి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం చేయాలంటే పార్లమెంట్ చేయాలంటే మన ముందున్నటువంటి ప్రత్యర్థి బీజేపీ అభద్రాల నంబర్ 1 బోగస్ ప్రాపగండా. అంటే ఆ రోజుల్లో బోగస్ ఉండేది హిట్లర్ దగ్గర. ఆ బోగస్ మించిపోయినటువంటి ప్రచారం చేస్తుంది బీజేపీలో. వాళ్ళని ఆ బోగస్ ప్రచారాన్ని అడ్డుకోవాలంటే అనేక పార్టీలలో మంచి ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకుల్ని సాధారణంగా ఆహ్వానం చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటుని గెలిచి సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మనం గిఫ్ట్ కావాలి. తరలి వచ్చినటువంటి నిర్మల్, ఖానాపూర్, మోదూర్ నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, వివిధ పనుల మీద వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆదిలాబాద్ జిల్లా అంటేనే మరి అక్షర క్రమంలో ఇంతకుముందే మన సోదరుడు చెప్పిండు, అగ్రభాగాన ఉన్నది, మొదటి అంచెలో ఉంది. కానీ అభివృద్ధిలో చూస్తే కనీసం మంచినీళ్లు రాక, రోడ్డు రవాణా సౌకర్యం లేక, సరైనటువంటి వైద్య సౌకర్యం
అందక, స్కూళ్ళు చక్కగా లేక, రైతులకు సరైనటువంటి పంటలకు నీళ్లు లేక, అల్లున్నట్లో అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లో శని ఉన్నట్టుగా మరి పచ్చని అడవులు, మరి అదే విధంగా నీటి వనరులు, గోదావరి, ప్రాణహిత ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా 2 పంటలకు నీళ్లు రాక పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. అదే విధంగా ఎందరో మహనీయులు కుమ్రం భీం గారు లాంటి వాళ్ళు కావచ్చు, తల్లి మరి సరస్వతీదేవి కొలువైనటువంటి ప్రాంతం, అదే విధంగా రామ్జీ గోండు గారు, ఇట్లా అనేక పోరాట ఉద్యమకారులు నిన్నటి వరకు విప్లవోద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ప్రజాస్వామిక పోరాటాలు కావచ్చు, రకరకాల కుల ఉద్యమాలు కావచ్చు, తెగల ఉద్యమాలు కావచ్చు, మరి అన్నింటికీ చైతన్యము రాజకీయ అవగాహన ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న జరిగినటువంటి మొదటి మీటింగ్ ఆయన ఆదిలాబాద్ జిల్లాతో స్టార్ట్ చేసింది. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఆ యొక్క కార్యక్రమం చేసినాం. రేపు ఆ పథకాలను ఒక్కొక్కటి ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, దాన్ని చూసి తట్టుకోలేక టీఆర్ఎస్ నాయకులు కడుపు మండి మహిళలు పెద్ద ఎత్తున మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారని చెప్పి ఈ స్కీమును అమలు చేయకుండా చేయాలని మరి ఆటో డ్రైవర్లతోటి చెందిన నియోజకవర్గాలలో మరి ఓడిపోయినటువంటి నాయకులు కూడా యాక్టివ్గా ఉంటూ అక్కడ సమస్యల్ని పట్టించుకోండి, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇవ్వండి కూడా చెప్పడం జరిగింది. आदिलाबाद में मरकज़ की बीजेपी हुकूमत के ख़िलाफ़ लारी ओनर्स वेलफेयर एसोसिएशन के ज़िम्मेदारान और ड्राइवर्स ने चक्का जाम स्टीयरिंग छोड़ो आंदोलन का बड़े पैमाने पर आगाज़ कर दिया है। आपको बता दें कि हादसात पर काबू पाने के लिए मरकज़ी हुकूमत ने हिट एंड रन एक्ट में तरमीम करते हुए नया कानून लाया है, जिसके तहत कसूरवार पाए जाने पर ड्राइवर्स को 7 लाख जुर्माना और 10 साल कैद का इंतज़ाम है। इस कानून को लारी ओनर्स और ड्राइवर्स काला कानून करार देते हुए ड्राइवर्स के साथ नाइंसाफ़ी बता रहे हैं और इस कानून को ड्राइवर्स नापसंद कर रहे हैं। उनका कहना है कि अगर किसी ड्राइवर को 10 साल की सज़ा दी जाती है और 7 लाख जुर्माना आयद किया जाता है तो ऐसी सूरत में ड्राइवर के अफराद ख़ानदान की ज़िम्मेदारी किस पर आयद होती है। मरकज़ी हुकूमत को इन्होंने तजवीज़ दी कि किसी भी कानून को मुतारफ़ करवाने से पहले उससे मुताल्लिक़ पड़ने वाले मनफी असरात का ज़मीनी सतह पर जायज़ा ले, बाद में कानून नाफिज करे। इन्होंने हिट एंड रन एक्ट में नरमी या फिर उसे मुकम्मल मनसूख करने का पुरजोर मुतालबा किया। मेरे ड्राइवर भाइयों को मेरा सलाम। आप लोगों के खिलाफ जो काला कानून बनाया गया वह आप लोगों के खिलाफ नहीं है, बल्कि हर घर में एक ड्राइवर बच्चा है, हर घर में एक ड्राइवर है। ये इंसानों की रूह की मानिंद काम करने वाले लोग हैं। अपनी ख्वाहिशात से ज़्यादा लोगों की ख्वाहिशात के लिए सफ़र में जाते ये लोग मुसीबतों का सामना करते और इनके खिलाफ एक क़ानून बना के इनके जहनों को मुंतशिर करके बड़े बड़े घपलों को जो उनसे तवज्जो हटाने के लिए ये क़ानून बनाया गया। जैसा कि किसान बिरादरी के ख़िलाफ़ भी एक काला क़ानून बनाया गया था, तो वो लोग ज़ोर ज़बरदस्ती यानी एहतजाज करके ज़ाहिर कर दिए कि हम ग़ुलाम नहीं हैं तुम्हारे, ये क़ानून वापस लो, और ये क़ानून वापस लिया गया। ऐसे ही मैं ब्रदरों से कहता हूँ, मैं ड्राइवर भाइयों से कहता हूँ कि आप लोग आजिज़ी इनकिसारी करने की कोई ज़रूरत नहीं है। ये क़ानून वापस होता और होगा। मैं ड्राइवर भाइयों से मैं अपील करना चाहता हूँ, मेरे भाई आप जहाँ पर भी है आप लोग उतर जाओ, गाड़ियों से उतर जाओ, आपके बगैर चक्का नहीं चल सकता हिंदुस्तान का। आज आदिलाबाद लारी ओनर हेल्पर एसोसिएशन के तरफ से जो भी ड्राइवरों पे काला कानून लाइसो है इसको हम लोग सपोर्ट करेंगे और अच्छे तरीके से सपोर्ट करेंगे। क्यों? हम भी ड्राइवर ही से ओनर बने सो है, ड्राइवर कम ओनर भी बहुत सारे लोग हैं हमारे एसोसिएशन के अंदर। जब ड्राइवर नहीं तो हम ओनर नहीं, जब ड्राइवर रहेगा तो हमारी गाड़ी चलेंगी, हम खुश रहेंगे, ड्राइवर खुश रहेंगे। जो भी ड्राइवर है ये जो 10 साल का सज़ा लाए सो है और ड्राइवर के ऊपर 7 लाख रुपए जुर्माना लगाए सो है। जब 7 लाख रुपए ड्राइवर के पास रहेंगे तो उन्होंने 10,000 की नौकरी क्यों करेंगे? ड्राइवर के पास 7 लाख रुपए रहेंगे नहीं और उन्हें ड्राइवर जब जेल को जाएगा 10 साल के लिए तो बुढ़ा होके घर को आएगा तो उसके अंदर काम करने की ताकत नहीं रहेंगी।
तो ये हिसाब से ये काला कानून बिल्कुल गलत है और जब तक काला कानून वापस नहीं लेंगे हम ड्राइवरों के साथ रहेंगे और हम भी हमारे गाड़ियों को हटाएंगे नहीं। मरकज़ी हुकूमत की जानिब से हिट एंड रन एक्ट में तरमीम करते हुए नया कानून लाया गया है जिसको ड्राइवर्स और ट्रांसपोर्टर्स नापसंद कर रहे हैं और कौमी सतह पर ड्राइवर्स की हड़ताल जारी है। ऐसे में आज आदिलाबाद में भी ड्राइवर्स ने चक्का जाम स्टीयरिंग छोड़ो आंदोलन शुरू कर दिया है जिसका सीधा असर आरटीसी पर भी पड़ा है। मज़ीद तफसीलात के लिए देखिए अमन न्यूज़ चैनल के नुमाइंदे अमीम शरीफ की यह ख़ास रिपोर्ट। मरकज़ी हुकूमत की जानिब से नाफिज करदा क़ानून के ख़िलाफ़ आज सुबह से ड्राइवर्स की हड़ताल का असर आरटीसी पर भी पड़ने को देखने को मिला। सुबह से जो आरटीसी प्राइवेट हायर्स बसेस के ड्राइवर्स हैं वो लोग अपनी अपनी बसेस छोड़कर ड्यूटी से उतर गए हैं जिसका सीधा असर मुसाफिरीन पर पड़ा है। कई घंटों से मुसाफिरीन बसों के इंतज़ार में हैं, बसेस वक्त पर नहीं चल रही है जिसकी वजह से मुसाफिरों को काफ़ी मुश्किलात का सामना करना पड़ रहा है। हमने इंतज़ामिया से बात करने की कोशिश की। इंतज़ामिया ने कहा कि वो लोग कोशिश कर रहे हैं कि वक्त पर जो है बस चलाने की, लेकिन अभी पूरी तरह से कुछ कहा नहीं जा सकता क्योंकि आने वाले अभी 2 दिनों में संक्रांति के हॉलीडेज़ भी आने वाले हैं। अगर इस तरह का रहा तो और भी मुश्किलात का सामना करना पड़ सकता है मुसाफिरीन को। तो इस सिलसिले में हम बात करते हैं चंद मुसाफिरीन से जो कई घंटों से बसों के इंतज़ार में हैं। 2 hours అవుతున్నది బస్సులు వచ్చినా అక్కడనే ఉంటున్నారు, బాగా పబ్లిక్ ఉన్నారు, అందరు ఇబ్బంది అవుతుంది। अर्धा घंटा ఆషింబాద్ ఎప్పటి నుంచి బస్ లేదా? లేదు, అర్ధ గంట అయింది బస్ లేదు। అంటే మీరు అడిగిరా ఎందుకు బస్ లేవని? అడగలేదు। आप अभी कितनी देर से ठहरे हुए हैं? हम 1.5 घंटे से। तो क्या बोल रहे हैं बस वाले? नहीं आ रहे, स्ट्राइक है। स्ट्राइक बोल रहे हैं? कभी आने की उम्मीद है नहीं? कुछ अब क्या है, क्या जब से तो देख रहे हैं आगे हम 1:30 बजे आए यहाँ। 1:30 बजे जब से एक भी बस नहीं, मंचिरेल की नहीं आई। అప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ, గంటన్నర అయిపోయింది। ఆసిఫాబాద్ బస్సు ఒక్కటి కూడా లేదు, వస్తుంది నిర్మల్ బస్సు। 2 గంట అవుతుంది। ఎక్కడ మాట్లాడాలి, తర్వాత వస్తుంది అనే చెప్పిండ్రు। मंचरा जा रहे, मंचरा। कब से बैठे हुए? 2 घंटे हो गए। क्या बोला बस के लिए? बस ये प्राइवेट वाला बंद है बोलते हैं, तो गवर्नमेंट की गाड़ी है तो जाएंगे, नहीं तो नहीं जाएंगे। गवर्नमेंट की गाड़ी दबा दी गई। अब वो बोले आते बोलते अब मंचराल से आना वो गाड़ी, अब जाना यहाँ से, नहीं तो नहीं जाते। आपको तकलीफ हो गई? हाँ, यहाँ से कितने घंटे का सफर है? यहाँ 4.5 घंटे का। 4.5 घंटे। हाँ, काम से आना हुआ था यहाँ जो हॉस्पिटल में आए थे। हाँ हाँ, बोला इंजन पहले बोला। कितनी देर से बैठे हुए बस के लिए? 3 घंटा है। 3 घंटे। आप अहमदाबाद में रहते हैं, मंचिराल में रहते हैं? मैं देवापुर में रहती। अच्छा, तो मंचिराल के लिए रहते? हाँ, प्रोग्राम है बुर्रा का था, कलाकार। वहाँ पर आपको लेट हो जाने का चांस है क्या? कब आती बोल के बोल रहे बस? ఎప్పుడు వస్తుందో ఇష్టం లేదు ఇదివరకు। जैसा कि आप अभी देख रहे थे, बसेस ना होने की वजह से मुसाफिरों को किस तरीके का परेशानी उठाना पड़ रही है।
इसमें बहुत सारे मुसाफिर जो पेशेंट भी है, कोई दवाखाने को बताने के लिए आया, कोई सरकारी काम से आया हुआ है, जो अपने अपने मुकाम पर पहुंचना चाहते हैं, वो लोग काफ़ी तशवीश का इज़हार कर रहे हैं कि अगर वक्त पर बसेस नहीं मिलती हैं तो को रात के वक्त में यहाँ पर इंतज़ार करना पड़ता है और घरों को जाने के लिए देरी होती है। इसी तरह तलबा भी साथ में है, तो वो लोग को भी परेशानी हो रही है वापस जाने के लिए। जो अपने अपने गाँव से आए थे वो लोग को गाँव को जाने के लिए बहुत मुश्किलात का सामना करना पड़ रहा है। आदिलाबाद से अम्मा न्यूज़ खिजर याफ़ई के साथ अबीम शरीफ। रेलवे मुलाजिमीन परेशान है कि नई पेंशन स्कीम NPS को मनसूख करके पुरानी पेंशन स्कीम OPS को नाफिज कर दे। साउथ सेंट्रल रेलवे एम्प्लॉइज़ के ज़ेर एहतमाम मकामी रेलवे स्टेशन के सामने एहतजाज किया गया। इन्होंने बताया कि 8 से 11 जनवरी तक रिले भूख हड़ताल कर रहे हैं। यूनियन के नुमाइंदों ने कहा कि नया पेंशन सिस्टम मनसूख करके पुराना पेंशन सिस्टम नाफिज किया जाए। NPS रद्द करो, NPS रद्द करो, OPS चालू करो, NPS रद्द करो, OPS चालू करो, NPS रद्द करो, OPS लागू करो। एक ही मिशन, एक ही मिशन, एक ही मिशन, NPS रद्द करो, OPS चालू करो। HCERS जिंदाबाद, HCERS जिंदाबाद। NPS रद्द करो, OPS चालू करो, NPS रद्द करो, OPS चालू करो, NPS रद्द करो, OPS चालू करो। रेलवे एम्प्लॉइज जिंदाबाद, NPS रद्द करो, OPS चालू करो, NPS रद्द करो, OPS चालू करो। NFIR సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో జనవరి 8 నుంచి జనవరి 11 వరకు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఒక మిషన్ తోని NPS ను రద్దు చేయాలి, OPS ను ఇంప్లిమెంట్ చేయాలని ఈ నినాదంతో ఈ రోజు ఆదిలాబాద్ లో రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ రిలే నిరాహార దీక్షలు సౌత్ సెంట్రల్ మొత్తం పరిధిలో జరుగుతున్నాయి. నాందేడ్, ఔరంగాబాద్, సికింద్రాబాద్ అన్ని సౌత్ సెంట్రల్ పరిధి మొత్తంలో జరుగుతుంది. దీనిలో భాగంగా ఇవాళ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మా ఏకైక డిమాండ్ ఏంటంటే NPS ను తీసేసి OPS ను ఇంప్లిమెంట్ చేయాలని ఆ నినాదంతో ఇవాళ రిలే నిరాహార దీక్ష ఆదిలాబాద్ లో చేయడం జరుగుతుంది. कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज व केएसआर फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने बहुत से समाजी खिदमत के प्रोग्राम्स के जरिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के आज़म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अर्सा कबल शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। अगरचे इंतखाबी ज़ाब्ते अखलाक की वजह से कुछ दिनों के लिए बंद किया गया था, अब बाज़ाब्ता शुरू कर दिया गया है। పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్పేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్పేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము కన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము కన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస INTUC के रियासती वर्किंग सदर सैयद महमूद ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी एक अवामी हुकूमत के तौर पर कारकुनों को दरपेश मसाइल के हल के लिए मुस्बत हैं और किसी को हौसला शिकनी की ज़रूरत नहीं है। आदिलाबाद ज़िला मुस्तक़र के यादव संगम भवन में
INTUC मुल्हिक आदिलाबाद रीजन RTC SW का जायज़ा इजलास मुनक्किद हुआ। इन्होंने इजलास में बतौर मेहमान ख़ुसूसी शिरकत की और कई मसाइल पर तफसीली तबादला ख्याल किया। इन्होंने कहा कि कांग्रेस हुकूमत यकीनी तौर पर उन कारकुनों की हिमायत करेगी जिनको पिछली हुकूमत के दौरे हुकूमत में धोखा दिया गया था। रहनुमाओं ने कारकुनों को मसाइल के हल के लिए यकीन दहानी करवाई। ఇప్పుడు ఐఎన్టీయూసీ బ్యానర్లో ఒకటి మన సమస్యలు కూడా మనం మీ అందరూ చూసా ఎంతో పోరాటాలు మనం చేశాము. ఇప్పుడు కొత్త కలెక్ట్ అనేది ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉందో మనకు ఎప్పుడు మనం ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఇద్దరి మధ్య బ్యాచ్లు ఉండే ఇప్పుడు అందరం కలిసిపోయాము. సింగిల్ యూనియన్ నిర్మాణం వైపు ఐఎన్టీయూసీలో మనం అంతా చేరుకొని దీన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్నటువంటి కార్మికులు. నా ఉద్దేశం ఏంటంటే ఈ సంస్థ బతకాల సంస్థ కృంగిపోతున్నది. కార్మికుల మీద పని భారం మోసి 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 చంపేస్తున్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనారోగ్య పాలైపోతున్నారు. ఏదేమైనా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దగాపడ్డ ఆర్టిస్ట్ కార్యక్రమం మహాలక్ష్మి స్కీమ్ ఆర్టిస్ట్ కష్టాలు ఉన్నాయి మనకు. మీరు ఉమ్మడి చెప్తారు ఇబ్బందులు, రోజు ఇబ్బందులు చూస్తుంటా. ఇబ్బందులు మన ఇంటర్నల్ దాని పరిష్కారం కనుక్కుందని. కానీ ఆర్టిస్ట్ అభివృద్ధి చెందుతుంది, కొత్త నియామకాలు వస్తాయి. ఎప్పుడైతే కొత్త బస్సులు కొత్త నియామకాలు వస్తాయో సంస్థ లాభాల వైపు పయనిస్తుంది. కేసీఆర్ పాలనలో 57 నుండి 42 వచ్చాం. 10,500 బస్సులు 8,800 వచ్చాయి, 8,800. ఈరోజు 4,000 బస్సులకు ఆర్డర్ ఇస్తారు. అంటే కొత్త ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ ఉద్యోగాలు వస్తాయి. CPM के रियासती सेक्रेटरी जॉन विजली ने कहा कि मरकज़ी और रियासती हुकूमतें अवाम के मसाइल हल करने में नाकाम हो रही हैं। इन्होंने कहा कि पिछली BRS हुकूमत ये इलेक्शन हार गई क्योंकि उसने अवाम से किए गए वादों पर अमल नहीं किया और आमराना रवैया इख्तियार किया। इन्होंने मुतालबा किया कि कांग्रेस की नौ तश्कील शुदा हुकूमत इन 6 ज़मानतों पर सख्ती से अमल दरामद करे जो इंतखाबी वादे में किए गए थे। इन्होंने बुध के रोज़ आदिलाबाद ज़िला मरकज़ के सुनरिया भवन में मुनक़्क़दा पार्टी प्लेनियम मीटिंग में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। इन्होंने कहा कि मरकज़ में बरसर इक़्तिदार BJP लूट मार की पॉलिसियों के हक़ में काम कर रही है। इन्होंने ख़दशा ज़ाहिर किया कि मुल्क में चंद अफराद के हाथों में दौलत जमा होने से बेरोज़गारी और गुर्बत में इजाफ़ा हो रहा है और गुर्बत ख़त्म नहीं हो रही है। दलितों पर हर रोज़ हमले हो रहे हैं और हर साल हज़ारों लोग मारे जा रहे हैं। बाद इज़ा कई करारदादें इस मौके पर पेश की गई। ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడే ఆ సమస్యలు ఇంకా పరిష్కారం చేయలేదు అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడడం సరైనది కాదు. కానీ ఏ వాగ్దానాలు అయితే ప్రజలకు చేసిందో 6 గ్యారెంటీలతో పాటు ఇతర అనేక రకాల వాగ్దానాలు చేసింది. వాటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి అలాగే ఇటీవల కాలంలో CPM పార్టీ ప్రతినిధి బృందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రభుత్వంలోకి వచ్చినందుకు అభినందిస్తూనే ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తోడు భూములకు సంబంధించి గత ప్రభుత్వం 13 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తానని చెప్పి 3 లక్షల ఎకరాలు మాత్రమే పంపిణీ చేసింది. అందుకని ఆ మొత్తం భూమిని వెంటనే పరిష్కరించి వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. త్వరగా పూర్తి కాగలిగినటువంటివి అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పద్ధతుల్లో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉండేటటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి CPM ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేయడం జరిగింది. ऐक्य वेदिका ज़िला कन्वीनर बालाकृष्णा ने कहा कि इस महीने की 12 तारीख को विवेकानंद जयंती की तकरीबात योजना संघा ऐक्य वेदिका के ज़ेर एहतमाम मुनक़्क़िद की जा रही है। इन्होंने आदिलाबाद ज़िला मुस्तक़र के प्रेस क्लब में मुनक़्क़िदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख़यालात का इजहार किया। उन्होंने बताया कि डाइट कॉलेज ग्राउंड के बिलमुक़ाबिल विवेकानंद मुजस्समे पर
जयंती तकरीबात के इंतज़ामात किए जा रहे हैं। इन्होंने अवामी नुमाइंदों, शहर के नामवर शख्सियात, दानिश्वरों और नौजवानों से बड़ी तादाद में शिरकत करते हुए इस तकरीब को कामयाब बनाने की अपील की। మరి ఈ నెల వివేకానందుని 12వ తారీఖు నాడు జయంతి వేడుకలు యువజన సంఘాల నేతృత్వంలో స్థానిక డైడ్ మైదాన ఎదురుగా వివేకానందుని కూడుల్లో మరి చాలా బ్రహ్మాండంగా భారీ ఎత్తులో ఇటు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సన్నాహాలు నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమానికి ఇప్పటికే అతిథులు, పురప్రముఖులు, యువకులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు చాలామంది కూడా భారీ సంఖ్యలో మరి ఆ రోజు జరిగే వివేకానందుని జయంతి కార్యక్రమానికి 12వ తారీఖు నాడు ఉదయం 9:30 అధిక సంఖ్యలో మరి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆదిలాబాద్ యువజన సంఘాల సమితిన మరి పిలుపునివ్వడం, మహనీయుడు యుగ పురుషుని జయంతి వేడుకల్లో కూడా మరి రంగవైభవంగా జరగడానికి అన్ని వర్గాలు కూడా కలిసి వచ్చి పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆదిలాబాద్ యువజన సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ కోరడమైనది. लाइफ इंश्योरेंस कंपनी आदिलाबाद ब्रांच के दफ्तर के अहाते में LIC के अफसरान और मुलाजिमीन ने मुश्तरका महाज के ज़ेर एहतमाम अपने मुतालबात के फौरी हल का मुतालबा करते हुए दोपहर के खाने के वक्त के दौरान 1 घंटा 12:30 बजे से 1:30 बजे की हड़ताल में हिस्सा लिया। इस मौके पर जॉइंट फ्रंट आदिलाबाद शाख के मुलाजिमीन के कन्वीनर दौलत राव ने कहा कि वह मुलाजिमीन के मसाइल को हल करने में इंतज़ामिया के हर धर्मी को कसूरवार ठहराते हैं। इन्होंने मुतालबा किया कि उजरत पर नज़रसानी की बातचीत फौरी शुरू की जाए और नई पेंशन स्कीम के तहत मुलाजिमीन को आजिर की तरफ से अदा की जाने वाली शराकत को 10 से बढ़ाकर 14% किया जाए और तमाम कैडर्स में तकर्रुरियाँ की जाएँ।